నమస్తే, మీరు చూస్తున్న సీకేఎస్ ఛానల్. నా పేరు కవిశ్వ. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనము కదిరి గొర్ల మేకల సంతలో ఉన్నామండి. ఈ సంత ప్రతి మంగళవారం అయితే జరుగుతుంది. ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 12-2 గంటల వరకు అయితే సంత జరుగుతుంది. ఇక్కడికి మేకలు, మేకపోతులు, పొట్టేళ్ళు ఎక్కువగానే వస్తాయండి. అలాగే ఇతర జిల్లాల నుంచి కొనుగోలు చేసే వాళ్ళు అయితే ఎక్కువగానే వస్తుంటారు. చుట్టుపక్కల ఉన్న రైతులు వాళ్ళ దగ్గర జీవాలు తీసుకొచ్చి అమ్ముకొని అయితే వెళ్తారు. ఇది అడ్రస్ వచ్చేసి కదిరి, శ్రీ సత్యసాయి జిల్లా, ఆంధ్రప్రదేశ్. కదిరి మార్కెట్ యార్డ్లో గొర్ల మేకల సంత అయితే జరుగుతుంది. బస్ స్టాండ్ నుంచి 1/2 కిలోమీటర్ దూరంలో మార్కెట్ యార్డ్ అయితే ఉన్నది. రైల్వే స్టేషన్కి ఎదురుగా మార్కెట్ యార్డ్ అయితే ఉన్నదండి. మరొకటండి, మనం ఆవుల కింద వేసే కేరళ రబ్బర్ మ్యాట్లు, అలాగే డైరీ ఫార్మ్ ఎక్విప్మెంట్స్, పారాలు, గంపలు ఇవైతే మనము కదిరి నుంచి అయితే అమ్ముతున్నాము. మీకు ఎవరికైనా కావాలంటే మన ఫోన్ నెంబర్, అడ్రస్ అయితే ఉంటుంది, మీరు కాల్ చేసి అయితే తీసుకోవచ్చు. అయితే మనం సంతలో లోపలికి వెళ్ళి ఈ వారం రేట్లు ఏ విధంగా ఒకసారి చూసాం. పెద్ద సైజు పొట్టేళ్ళు అయితే ఉన్నాయండి కదిరి సంతలో. ఏం రేట్ చెప్తే పెద్దయా? ఎట్లా చెప్తేవా? 23,000తో జత పొట్టేళ్ళు 23,000తో అయితే చెప్తున్నారండి. ఎట్లా అడుగుతున్నారా? జత 23 అంటువా? ఎన్ని కేజీలు పడవచ్చు పెద్ద మాంసపరంగా? ఒకటి 16 కేజీలతో వస్తాయా? 17 కేజీలు, 18 కేజీలు యావరేజ్ మొత్తం కట్ట మీద 16-17 కేజీలు మొత్తం కట్ట మీద ఒకటి మాంసం పరంగా అయితే ఉన్నాయండి. 23,000 జోడి అయితే చెప్తున్నాను. అయితే ఉన్నాయండి పొట్టేళ్ళు. దాదాపు ఒక 13 కేజీల వరకు మాంసం పడేది అయితే కనిపిస్తే 13 నుంచి ఒక 15 కేజీల వరకు మాంసం పడేది. ఏం రేట్ చెప్తున్నా అన్న ఇవి? అవుతుందా బేరమ్మా? బేరం అయితే జరుగుతుంది. రేట్ అయితే అన్నోళ్ళు అయితే ఏం రేట్ చెప్తున్నా అన్న? ఇది 17,300 చెప్తున్నా. 17,300తో అవుతుందా బేరమ్మా? ఏం రేట్ అడుగుతున్నారో? 17,300తో చెప్పితే 16,600తో అడుగుతున్నారు. 17,500 జోడీ అయితే చెప్తున్నారు అండి. జత పొట్టేలు 17,700 రైట్నా అయితే ఉన్నాయి. ఇవి విన్నా అయిపోయినా? ఇవి కొంచెం పెద్ద సైజ్ అయితే ఉన్నాయి. ఏం రేట్ అడుగు? ఏం రేట్ చెప్తున్నా? 22,000 పెద్ద సైజ్ పొట్టేలు 22,000 అయితే చెప్తున్నాను. జత జోడీ 22,000 రైట్ ఉందండి. ఏం రేట్ చెప్తున్నా? 14,000 జత పొట్టేలు 14,000 అయితే. ఎట్లా అడిగినారు? అవునా? 12,500-13,000 అడుగుతున్నారు. జత చెప్పకం 14,000 చెప్తున్నారు అండి. 14,000 జోడీ అయితే చెప్తున్నారు. 12,500 13,000కి అయితే అడుగుతున్నారట. 14,000 16,000 చెప్తున్నారా? జత ఎంత? 16,000 చెప్తాను. ఒకటి 8,000 చెప్తాను. 7,000 అడుగుతున్నారు. ఒకటి 7,250, 7,300 అయితే ఇచ్చేస్తాడు. 50 జీవాలు. 50 జీవాలు. ఎన్ని కేజీలు రావచ్చు మాంసం? 12 కేజీలు, 12 కిలోలు యావరేజ్. 11-12 కేజీలు యావరేజ్ మాంసం పరంగా. రైట్, థ్యాంక్స్. అన్నోళ్ళవే అవి? అన్నోళ్ళవి అండి. రైట్ నా థ్యాంక్స్. 5,600 చెప్తాను బాబా. 15,500 అది ఇచ్చే రేటా? అదే చెప్పే రేటా? ఇచ్చే రేటా చెప్తాము. ఎంతకి ఇస్తారా? 14,500కి ఇస్తారా? 15,500లో 15,500 రూపాయలు జోడీ. ఎన్ని కేజీలు పడవచ్చు మాంసం పరంగా? 10 నుంచి 12 కేజీలు. రైట్ పెద్ద థ్యాంక్స్. కట్ అయితే ఉండండి. 10 కేజీలు అందరికి ఇస్తా. ఏం రేట్? 600తో పెట్టుకోండి. నోట్ వద్దులే.
ఎట్లా చెప్పినా ఎంత చెప్తున్నా 18,000 18,000 జత అయితే చెప్తున్నారు అండి. జోడి 18,000 అయితే ఎన్ని 14 కేజీలతో రావచ్చా మాంసం పరంగా? 14-15 కేజీలు మాంసం పరంగా అయితే ఉన్నాయి. 18,000 జత. రైట్ నా ఏం రేట్నా? 13,500తో జత. జత పొట్టేళ్ళు 13,500 13,000 200 రూపాయలు జోడి అయితే చెప్తున్నారు అండి. కొంచెం చిన్నవి పెద్దవన్నీ కలిసి ఉన్నాయినా? 12,600తో అడిగినారు. ఎంతకైతే ఇస్తారు? ఇంకా 100 రూపాయలు. అవునులే. రైట్ థ్యాంక్స్. పెద్ద సైజ్ పొట్టేళ్ళు నా ఏం రేట్ చెప్తున్నా? ఎవరు ఆ మనిషా? ఆయనేనా ఓనరా? ఆయన అంట. ఇది ఒక కట్ట ఏం రేట్ అడుగుదాము. నా ఎట్లా చెప్తున్నా? 30 ఉన్నాయి. జత వచ్చి 27,500 చెప్పినాము. 30 పొట్టేళ్ళు ఉన్నాయి. జత 27,500 చెప్తాను. 27,500 జోడీ అయితే చెప్తున్నారంట. ఎట్లా అడిగినారనా? 22-23 అడుగుతున్నారు. లాస్ట్ 24,500 అట్లా ఇచ్చి 25 వస్తే ఇచ్చేస్తాను. 22-22.5 వరకు అడుగుతున్నారు. మీరు 24,000కి ఇద్దామన్నారు. చెప్పకం 27,500. ఎన్ని కేజీలు పడొచ్చిన మాంసం పరంగా? 25 ఒక్కొక్కటి 25 పడతాయా? 20 కేజీలతో రావచ్చేమో అనుకుంటున్నా. వస్తాయి 25 వస్తాయి. అవునా? యావో ఇట్లాంటివి తక్కువ పడతాయి. ఇట్లాంటివి తక్కువ పడతాయి. ఎట్లున్నాయో సరేలేనా? పెద్దవైతే ఉన్నాయి. అన్నైతే 25 కేజీలు మాంసం పడతాయని అంటున్నారు. వాళ్ళు యావరేజ్గా ఒక 20-22 కేజీలతో పెట్టుకోవచ్చు కట్ట మీద. రైట్ థ్యాంక్స్. కట్ట అయితే ఉన్నాయండి. ఏం రేట్ అడుగుతాం? ఇవి 12-13 కేజీలు మాంసం రేట్ అయితే కనిపిస్తున్నాయి. ఏం రేట్ చెప్తారో అడుగు. ఏం రేట్ చెప్తున్నానా? ఎట్లా చెప్తావా? 14,500 జత పొట్టేళ్ళు 14,500 అయితే చెప్తున్నారండి. కదిరి సంతలో లోకల్ బ్రీడ్ పొట్టేళ్ళు 14,500 జోడి. ఇన్ని ఒక 12 కేజీలతో పడవచ్చు మాంసం పరంగా. 15-16 వస్తాయి. సరేనా? 15-16 కేజీలు మాంసం అయితే వస్తాయి అంటున్నారండి. సో యావరేజ్గా ఒక 14 కేజీల వరకు పడేటివి అయితే కనిపిస్తుంది. రైట్ నా థ్యాంక్స్. కట్ అయితే ఉండండి. ఏం రేట్ అడుగుదాం? నా ఏం రేట్ చెప్తున్నా? 17,500 జత పొట్టేళ్ళు 17,500 అయితే చెప్తున్నాను. జోడీ 17,500 జోడీ అయితే చెప్తున్నాను. ఎన్ని కేజీలు పడొచ్చిన మాంసం పరంగా? 18 కేజీలు. ఒకటి 18. యావరేజ్గా ఒక 16 కేజీలతో పెట్టుకోవచ్చు మొత్తం కట్ట మీద. కొంచెం ఒకటి సన్నది 16 కేజీలు యావరేజ్గా పెట్టుకోవచ్చు. ఎన్ని ఉన్నాయన్నా ఈ గుంపు? 58 పొట్టేళ్ళు అయితే ఉన్నాయి. రైట్ నా థ్యాంక్స్. లాస్ట్ రేట్ ఇచ్చే రేటు 16,000. చెప్పకము 17,500. ఫైనల్ ప్రైజ్ 16,000 అయితే అవుతుందండి. చెప్పేది వచ్చేసి 17,500 జోడీ అయితే చెప్తున్నారు. రైట్ నా థ్యాంక్స్. అవునండి. ఏం రేట్ అడుగుదాం? ఏం రేట్ నా ఇవి పొట్టేల్లో? 17,000 జత పొట్టేళ్ళు 17,000 అయితే చెప్తున్నారు. 17,000 జోడి. ఎన్ని కేజీలు పడొచ్చిన మాంసం పరంగా? మాంసమేనా? ఒకటి ఎన్ని కేజీలు రావచ్చు? 17-18 కేజీలు. 17-18 వస్తాయి. 18 కేజీలు. ఇది 14 కేజీలు అట్లా పడచ్చు. 15 కేజీలు. యావరేజ్గా 16 కేజీలు పెట్టుకోవచ్చు మొత్తం గుంపు మీద. చూడండి. ఎంత
ఇంకా అయితే వేస్తున్నారు. ఏనా కొన్నారన్నా ఇవి? ఎంత కొన్నా? 17,100తో కొన్నారండి. జత పొట్టేలు 17,100తో. అంత గుర్తు కోసం రంగు వేస్తున్నారు. ఎంత చెప్పినారు వాళ్ళు? 18,000 చెప్పిండి 17,100 అయితే కొన్నారండి. ఎన్ని కేజీలు రావచ్చిన మాంసం? 15-14 కేజీలు వస్తాయి. యా ఊరు నుంచి? ముదుగుబ్బనా? చెన్నై. రైట్, చెన్నైకి అయితే పోతుంది. రైట్. నా ఏం రేట్ నా ఇవి? 22,000 చేత పొట్టేళ్ళు 22,000 అయితే చెప్తున్నారు. 22,000 జోడి అయితే చెప్తున్నారు. మాంసం పరంగా 18 కేజీలు యావరేజ్గా మొత్తం కట్ట మీద అయితే పెట్టుకోవచ్చు. ఒకటి 14-15 కేజీలు పడుతుంది, ఒకటి 18 కేజీలు పడుతుంది. 22,000 జత అయితే చెప్తున్నారు. 22,000 జోడి అయితే ఉన్నాయండి. నా ఏం రేట్ నా ఇవి? 16,500 జత పొట్టేళ్ళు 16,500 అయితే చెప్తున్నారండి. ఎన్ని కేజీలు పడవచ్చు నా మాంసం పరంగా? 14 కేజీలు వస్తాయి మొత్తం మీద. ఒకటి 14 కేజీలు రావచ్చు. ఒకటి 14 కేజీలు మాంసం పడి అయితే చెప్తున్నారు. 16,500 జోడి అయితే చెప్తున్నారు. ఇటు సైడ్ అన్ని సింగల్ గొర్రెలు, గొడ్డు గొర్రెలు అయితే ఉంటాయండి. ఇవి ఒక కట్ట అయితే ఏం బాగున్నావా? ఎంత చెప్తున్నా ఇవి? మొత్తం కట్ట ఎట్లా చెప్తున్నారా? ఏంది జత 13,500తో. జత గొర్రెలు వచ్చేసి 13,500. అన్ని మాంసం కోసం తీసుకెళ్లే గొర్రెలు, మాంసానికి పనికొస్తాయి. మేపుకునేకి అంత రావు. పళ్ళు కానీ ఉన్నాయంటావు. అవునులే. ఎన్ని కేజీలు పడవచ్చు మాంసం పెద్ద? అవునా? 14-15 అట్లా పడతాయి. రైట్ పెద్ద. రైట్. థ్యాంక్స్. 400 కానీ పడదా మాంసమా? అవునులే. రైట్ పెద్ద. థ్యాంక్స్. కట్ట అయితే ఉన్నాయండి. నెల్లూరు జుడిపి పొట్టేళ్ళు అయితే ఉన్నాయి. 2 మామూలుగా అయితే దీంట్లో మిక్స్ అయితే ఉన్నాయి. ఏం రేట్ ఇవి? ఏంది? కళ్ళ 10,000. ఒక్కోటి 10,000 అయితే చెప్తున్నారండి. ఒక్కొక్క పొట్టేళ్ళు 10,000. ఎన్ని కేజీలు పడవచ్చు మాంసం పరంగా? 14-15. ఒకటి మాంసం పరంగా 14-15. నెల్లూరు జుడిపి పొట్టేళ్ళు 2 మామూలు ఉన్నాయి కదా? 2 ఉన్నాయి. 2-3 ఉండేది? 2 ఉన్నాయి. 1-2 లోకల్ బ్రీడ్ పొట్టేళ్ళు 3 ఏమో ఉన్నట్లున్నాయి. ఇవి నెల్లూరు జుడిపి. ఏం రేట్కి అడుగుతున్నారు? 8,000తో తల అడుగుతున్నారా? మీరు ఏం రేట్కి ఇస్తారు? 9-9.5 చెప్పకం 10. రైట్ నా. థ్యాంక్స్. పొట్టేళ్ళు అయితే ఉన్నాయండి. పులిందల ఎర్ర పొట్టేళ్ళు ఉంటాం కదా, అవి అయితే ఉన్నాయి. కట్ట నా ఏం రేట్ చెప్తున్నా ఇవి? ఎంత చెప్తున్నా? 25,500 జత 25,500 అయితే చెప్తున్నారు. 25,500 జోడి అయితే చెప్తున్నారు జత. ఎన్ని కేజీలతో రావచ్చు మాంసం పరంగా? 15-16 కేజీలు అవుతాయి. 15-16 కేజీలు మాంసం పరంగా. ఎట్లా అడుగుతున్నారా? ఏం రేట్కి అడుగుతున్నారా? 22,000కి అడుగుతాను. 22కి అడుగుతున్నారా? మీరు 25,500 25,500 జోడి అయితే చెప్పినారు. 22,000కి అడుగుతున్నారు. రైట్ నా. థ్యాంక్స్. ఉన్నాయండి కట్ట మొత్తం లైన్గా. ఏనా ఏం రేట్ చెప్తున్నా? ఎట్లా చెప్తారు? ఒకటి 14,000. పెద్ద సైజు గొర్రెలు ఒకటి 14,000 చెప్తారు. ఎన్ని 20 కేజీలు పడతాయి మాంసం పరంగా? 25 కేజీల వరకు మాంసం. 25 కేజీల వరకు మాంసం అయితే చెప్తున్నారని. పెద్ద సైజు గొర్రెలు ఎక్కువ మాంసం కోసం తీసుకెళ్ళే గొర్రెలు. రైట్ నా. థ్యాంక్స్. అయితే గొర్రెలు అయితే ఉన్నాయండి.
ఏం రేట్ కాదు నా ఏం రేట్ చెప్తున్నా గొర్రెలు ఎట్లా చెప్తున్నా 10,000తో ఒకటే ఒక్కొక్క గొర్రె 10,000తో ఇస్తే చెప్తున్నారు యాభై నెల్లూరు జుడికా ఇవి 2 మామూలు ఉన్నాయా 4 ఉన్నాయి మామూలు 5 మామూలు లోకల్ గొర్రెలు అయితే ఉన్నాయి. ఇంకా మిగతాటి వచ్చేసి నెల్లూరు జుడిపి గొర్రెలు అయితే 10,000తో ఒక్కొక్కటి. ఎన్నో ఈత కొదాలా అన్ని కొదాలే పెద్ద గొర్రె కానీ 1-2 ఉన్నట్లున్నాయి. రైట్ రైట్ అవునులే సరేనా థ్యాంక్స్. ఏం రేట్ పెద్దయా ఎట్లా చెప్తే గొర్రెలు 17.5 జత 17.5 అయితే చెప్తున్నారండి. ఎన్ని ఈతలు ఉన్నాయి పెద్దయా 3-4 ఈతలు అట్లా ఉంటాయి. 4 ఈతలు ఉంటాయా 3-4 ఇప్పుడు సూట్ మీద ఉన్నాయా అన్నీ 3-4 ఈతల గొర్రెలు 17.5 17,500 జోడి అయితే చెప్తున్నారు. పిల్లలు లేవా దీనికి 2 పిల్లలు ఇవి కాళ్ళ కిందకి వస్తాయి అట్లా మొత్తం కట్ట తీసుకుంటా కాళ్ళ కిందకి వస్తాయి. ఎట్లా అడిగినారు పెద్దయా 16తో అడుగుతున్నాం. మీరు 17.5 చెప్పినారు. రైట్ పెద్ద థ్యాంక్స్. పెద్ద సైజు గుంపు నా ఏం రేట్ చెప్తున్నా 25,000 జత గొర్రెలు 25,000 అయితే చెప్తున్నాను. పెద్ద సైజు గొర్రెలన్నీ. ఎన్ని ఈతల గొర్రెలు ఉన్నా 2 ఈతలు 3 ఈతలు అన్ని నేత గొర్రెలే. అన్ని సూటి మీద ఉన్నాయా అంతా సూల్ అయింది. 70-80 జీవాలు నెల లోపల ఈనేస్తాయి. మొత్తం ఎన్ని ఉన్నాయి కట్ట 102 గొర్రెలు అయితే ఉన్నాయి. చెప్పకం ఎంత 25,000 25,000 జోడి అయితే చెప్తున్నారు అండి. 25,000 అయితే జత చెప్తున్నారు. కొంచెం ఇట్లా రాండి 25,000 జత అయితే చెప్తున్నారు. 25,000 ఎట్లా అడిగినారు పెద్ద 23,000 23.5 కడుతున్నారు. ఇంకా ఫైనల్ ప్రైజ్ కాలేదా 24,000 ఫైనల్ 24 అయితే ఫైనల్గా ఇస్తామని అన్నీ మొత్తం ఎన్ని ఎంట్రీ మొత్తం కట్ట 102 గొర్రెలు అన్నీ సేమ్ సైజులోనే ఉన్నాయి. రైట్ రైట్ పెద్ద థ్యాంక్స్. 4 బళ్ళు 6 బళ్ళు రైట్.